ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని, జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు, చేపల నూనె ఇలాంటివన్నీ ఉపయోగించారు అని చెప్పి చేసినటువంటి ఆరోపణల విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం, దీని మీద ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ అంటే సిబిఐతో లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందిగా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు నిన్న కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇదేంటి అంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారని, స్పష్టంగా అన్నింటి విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోకుండా, వాటి గురించి పరిశీలించకుండా, ఒక ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకుని మరొక చోట ఎక్కడా కూడా టెస్టులు చేయించకుండా, ఎటువంటి ఆధారాలు దగ్గర లేకుండా ఈ వ్యాఖ్యలు చేస్తూ హిందువుల మనోభావాలను ఆయన దెబ్బతీయడం జరిగిందని, అలాంటి వ్యక్తి తిరుమల ప్రసాదం విషయంలో అపచారం చేసినట్లే అని చెప్పి ఒకటైతే నడుస్తుంది సోషల్ మీడియాలో. దీంతో పాటుగా రేపు దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతిలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సిందిగా, అలాగే విజయవాడ ఇంద్రకీలాద్రి మీద అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సిందిగా ఆలయ పూజారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అపచారం చేశాడు, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశాడు, మరొకసారి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళి మరొక అపచారం చెయ్యొద్దు అంటూ సోషల్ మీడియాలో కొన్ని మెసేజ్లు, కామెంట్లు అయితే ట్రెండ్ అవుతున్నాయి. ఇది ఏంటి అంటే, సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ తేలి అసలు దోషులు ఎవరు అనేది బయటకు వచ్చి అక్కడ నిజంగానే అపచారం జరిగిందా లేదా జరగలేదా ఈ అంశాలన్నీ తేలే వరకు కూడా చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించడానికి వీలు లేదు. ఒకవేళ సమర్పించినట్లయితే అది మరొక అపచారం చేసినట్లే అని చెప్పి నడుస్తున్నాయి. మరి ఇది ఎంత దూరం పోయిద్ది అనేది చూడాలి.